దేశ ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారు కాబట్టే ఢిల్లీలో బీజేపీకి ఘన విజయాన్ని అందించారని రాష్ట్ర అధికారి ప్రతినిధి టీడీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో తిరుపతిలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక కేశవాయన గుంటలోని బీజేపీ కార్యాలయం ఎదుట కాషాయ శ్రేణులు టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. 32 కలను సాకారం చేస్తూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తన విజయ పరంపరను కొనసాగించిందని నేతలు తెలిపారు. కాశ్మీర్, కన్యాకుమారి, కాశీ, ఢిల్లీ తమదేనని, త్వరలో ఏపీలో కూడా బీజేపీ జెండాను పాతుతామని, ఇక కాంగ్రెస్ కి కాలం చెల్లిందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारत माता की भारत माता की ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది. దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, ఆపు ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడు. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు 70 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 47 స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 1-2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50% ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి దినం. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షని, దేశ ప్రజల ఇష్టాలని, కష్టాన్ని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం